వెల్కమ్ టు శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఈరోజు మనం పచ్చి బఠానీ రైస్ చేయబోతున్నాం. దానికోసం ఫస్ట్ మనం బియ్యం కడిగి స్టవ్ మీద పెట్టేసిన కుండల నెక్స్ట్ ఇటు సైడ్ స్టవ్ మీద కుండ పెట్టి ఒక 2 స్పూన్స్ ఆయిల్, ఒక 2 స్పూన్స్ నెయ్యి వేసిన. నెక్స్ట్ మనం మసాలా దినుసులన్నీ వేసుకుందాం. జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి. నెక్స్ట్ ఇంకేం వేస్తాం మనం, కొంచెం కరివేపాకు వేయాలి కదా, అప్పుడే టేస్ట్ ఉంటుంది కదా. కరివేపాకు వేసేసాను. నెక్స్ట్ 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసి మంచిగా కలిపి నెక్స్ట్ మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న ముఖ్యమైన ఇంగ్రీడియంట్ పచ్చి బఠానీ గ్రీన్ పీస్ వేసి మనం దీన్నంతా మిక్స్ చేసి ఒక చిన్న గ్లాసెడ్ నీళ్ళు పోసిన నేను. ఇంకా మూత పెట్టేసిన. సూపర్గా ఉడుకుతుంది. ఒక 10 నిమిషాలు అట్లా ఉంచి ఆ తర్వాత ఉడికినాక మూత తీసి చూస్తే సూపర్గా స్మెల్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందాక ఉడికించి పెట్టుకున్నాం కదా రైస్, ఆ అన్నం అయింది. అది దించేసి ఆ రైస్ ఇందులో వేసేసుకొని ఒక్కసారి కలిపేసి మూత పెట్టాలి. ఇది కూడా ఒక 5-10 నిమిషాలు అట్లా ఉంచితే ఉడుకుతుంది. ఇంకా ఆ తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని తినేసేయడమే. ఇంకా మన గ్రీన్ పీస్ రైస్ రెడీ అయిపోయింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు.